చేసిండ్రు. మహిళా బిల్లు విషయంలో రెండు రాజకీయ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ఈరోజు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి టిఫిన్కి పోయిండు, బ్రేక్ఫాస్ట్. ఒకవైపు ఏం జరుగుతుంది? బీజేపీ ఏమో మహిళా బిల్లుకు కాంగ్రెస్ మద్దతు ఇయ్యలేదు, కాంగ్రెస్ నాయకుల ఇండ్లు ముట్టడించండి అని బీజేపీ పిలుపునిస్తుంది. రేవంత్ రెడ్డి ఏమో ఆ కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతాడు పొద్దుగాల. అంటే ఇల్లు ముట్టడించడానికి ఏం నాటకాలు ఆడుతున్నారు మీరు? ఇదే కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఎంపీలో ఇల్లు ముట్టడి అంటది, అదే కేంద్ర మంత్రి ఇంటికి రేవంత్ రెడ్డి భోజనానికి పోతాడు. అంటే నీ హైబ్రిడ్ సిద్ధాంతం ఇదేనా? ఇక నీ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతం ఇదేనా? నాకైతే ఆ రాహుల్ గాంధీకి సోనియా గాంధీ గారికి అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతలేదు. ఈ క్రాస్ బ్రీడ్ సిద్ధాంతంతో ఈ రేవంత్ రెడ్డి చేసే ఈ హైబ్రిడ్ పనులతో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టదా? కాంగ్రెస్ సిద్ధాంతం నిలుస్తుందా? అసలు ఆయన చెప్తున్నది ఏంది? ఇవాళ పొద్దున ఏడిపోయినావు నువ్వు. ఇవాళ దేశమంతా కాంగ్రెస్ నాయకుల ఇల్లు బీజేపీలు ముట్టడిస్తుండ్రు, నువ్వేమో కేంద్ర మంత్రి ఇంటికి టిఫిన్కి పోతున్నావు. అంటే నీ విధానం ఏంది? నీ పద్ధతి ఏంది? అసలు మీ పోరాటంలో ఉండే డ్రామాలు ఏందో ప్రజలకు అర్థమైతలేవా? నిజంగా కాంగ్రెస్ బీజేపీల పోరాటం నిజమైతే నువ్వు ఎట్లా పోతావు పొద్దుగాల? అంటే మీరంతా కూడబలుకొని ఈ దేశ మహిళల్ని మోసం చేసిండ్రు. ఈ దేశానికి ఇవాళ మహిళా రిజర్వేషన్ విషయంలో మీకు చిత్తశుద్ధి లేదు. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ మొదటి శాసనసభలోనే మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. బీజేపీ మీద నెపం పెట్టి కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది, కాంగ్రెస్ మీద నెపం పెట్టి ఇలా బీజేపీ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది. రెండు పార్టీలు కలిసి ఈ దేశం మహిళలకు ఇలా తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీకి మెజార్టీ లేదని తెలిసి డీలిమిటేషన్తో 2/3 మెజార్టీతో లింక్ పెట్టడం అంటే బీజేపీకి చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్కు కూడా క్లారిటీ లేదు. రెండు పార్టీలు కలిసి ఇలా మహిళల్ని మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఇలా అన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇలా ఇంకోటి ఆలోచించండి, తేజస్వి సూర్య వ్యాఖ్యల మీద ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి ఖండించలే. ఎందుకు? బడే బైక్ కోపం వస్తుందనా? నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రివి, తెలంగాణ ఏర్పాటునే ప్రశ్నించే విధంగా పార్లమెంట్లో మాట్లాడి, బయట ఎక్కడో మాట్లాడితే సంబంధం లేదు, అది పార్లమెంట్ రికార్డులో పోయింది. మరి దాన్ని ఈరోజు కూడా రేవంత్ రెడ్డి ఖండించాడు తేజస్వి సూర్య వ్యాఖ్యలను. అంటే నీ రిలేషన్ ఏంటి? పొద్దుగాలేసి కేంద్ర మంత్రి ఇంటికి బీజేపీ ప్రభుత్వం ఇంటికి పోతావు నువ్వు. ఇవాళ ప్రజలు అన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. బట్ ఏది ఏమైనా తప్పకుండా మళ్ళీ రాష్ట్రంలో ఒకటి మాత్రం క్లారిటీ వచ్చింది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి. ఇదే ఈ రాష్ట్రంలో ఏ నోట వినబడుతున్న నినాదం. అది ఖాయమైపోయింది. డేట్ ఎప్పుడు, టైం ఎప్పుడు, ఎన్నిక ఎప్పుడు అనేది మాత్రమే తేలాల్సింది తప్ప రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అనేది ఇవాళ రాష్ట్రంలో 4 కోట్ల ప్రజల నోట మాట కూడా ఇదే ఉంది. ఈ మాట నిజమవుతుంది. దానికి సంకేతమే ఈరోజు జీవన్ రెడ్డి గారి చేరిక. అందరికీ ధన్యవాదాలు. పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ డిప్యూటీ లీడర్ శాసన మండలిలో శ్రీ ఎల్ రమణ గారు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి గారు, సోదరులు శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, సంజయ్ గారు, పెద్దలు జగిత్యాల ఇన్ఛార్జ్గా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ, మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మనతో కలిసి వచ్చిన గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ గారు, అట్లాగే పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జగిత్యాలలో జరుగుతున్న బహిరంగ సభకి పార్టీ జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జ్గా బాధ్యత తీసుకున్న గౌరవనీయులు శ్రీ గ్యాదరి బాలమల్లు గారు, ప్రాంగణం బాధ్యత అంతా వారే నిర్వహిస్తూ ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ బాధ్యులు గౌరవనీయులు శ్రీ చెలిమెడ లక్ష్మీ నరసింహారావు గారు, పెద్దలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, ఈ ప్రాంగణానికి మరి మొత్తం ఏర్పాట్లకు బాధ్యత తీసుకున్న బాలమల్లు గారితో పాటుగా శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా సోదరి మరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు మన సుంకె రవిశంకర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ గారు, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున
హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మా మాజీ శాసనసభ్యులు మరొక జీవన్ రెడ్డి గారు, ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇవాళ జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది.